రష్మిక మందన, విజయ్ దేవరకొండ సిల్వర్ స్క్రీన్ మీద మొదలైన కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా అంతే బలంగా మారింది. ఇద్దరి ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా ఒకే దారిలో కలిసిందో తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ప్రేమ కథ కూడా సెట్ మీద మొదలవుతుందని అంటారు. రష్మిక విజయ్ కథ కూడా అలాగే మొదలైంది. 2016లో కన్నడ సినిమా కిరిక్ పార్టీతో రష్మిక ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించిన విజయ్ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. అలాంటి సమయంలో 2018లో గీతా గోవిందం సినిమా ద్వారా ఈ ఇద్దరు మొదటిసారి కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్క్రీన్ మీద వారి ప్రేమ కథ నమ్మదగ్గదిగా అనిపించింది. 2019లో డియర్ కామ్రేడ్లో మళ్ళీ కలిసి నటించారు. ఈసారి కథ సీరియస్, కానీ వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఇంకా క్లియర్గా కనిపించింది. ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు మాట్లాడిన తీరు, సోషల్ మీడియాలో కనిపించిన క్లూస్, వాళ్ళు కలిసి వెకేషన్కి వెళ్లారని వచ్చిన వార్తలు, ఇవన్నీ కలిసి అభిమానుల్లో ఒక ప్రశ్నను పెంచాయి. ఇద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారా? కానీ ఇద్దరు ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్గానే ఉంచారు. ఎవరూ స్పష్టంగా అంగీకరించలేదు, ఎవరూ పూర్తిగా ఖండించలేదు. ఇదిలా ఉంటే రష్మిక పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ లెవెల్లో స్టార్ అయింది. విజయ్ కూడా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇద్దరూ తమ తమ కెరియర్లో బిజీగా ఉన్నా వారి పేర్లు మాత్రం ఎప్పుడూ కలిసే వినిపించాయి. సినిమా సెట్లో మొదలైన పరిచయం స్నేహంగా మారి అది మరింత ప్రత్యేకమైన బంధంగా మారింది. అదే వారి పెళ్లికి దారితీసింది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రష్మిక మందన, విజయ్ దేవరకొండ పేర్లు విన్నప్పుడు ప్రేక్షకులు ఇప్పటికీ గీతా గోవిందం కెమిస్ట్రీ గుర్తొస్తుంది. ఈ స్టోరీ ఇద్దరు యంగ్ స్టార్స్ స్ట్రగుల్ చేసి పెద్ద స్టార్లుగా ఎదిగిన వారి ప్రయాణం.